హాయ్ గైస్, సో ఫార్ మనము చార్జ్, కరెంట్, వోల్టేజ్ అని ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే అసలు యాక్చువల్గా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఫినామినా ఏదైతే ఉందో ఈ యూనివర్స్లో దీన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి బేసిక్ వేరియబుల్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పటివరకు మనం డెవలప్ చేసుకుంటూ వచ్చిన దాంట్లో అట్మోస్ట్ ఫండమెంటల్ పార్ట్ వచ్చేసి ఛార్జ్. సో ఛార్జ్ అయిపోయిన తర్వాత దెన్ యూ గాట్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఇప్పుడు ఛార్జ్ పక్కన పెట్టండి, ఇప్పుడు ఛార్జ్ మనకి పెద్దగా పనికిరాదు. కరెంట్ అండ్ వోల్టేజ్ ఈ రెండే మనకి మేజర్గా పనికొచ్చేటివి. అండ్ దీస్ బోత్ ఆర్ ది మేజర్ అంటే మోస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఏదైనా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో, ఒక ఎలక్ట్రికల్ సిస్టంలో మోస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏందయ్యా అంటే ఒక కరెంట్ అండ్ వోల్టేజ్. ఇప్పుడు ఈ కరెంట్ అండ్ వోల్టేజ్ రెండింటిని కంబైన్ చేస్తే ఇప్పుడు కొత్త క్వాంటిటీస్ వస్తాయి. ఎందుకంటే ఈ రెండు కరెంట్ అండ్ వోల్టేజ్ అలోన్ ఆర్ నాట్ సఫిషియెంట్ ఫర్ అస్ ఫర్ డూయింగ్ ది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్. సో అందుకని నెక్స్ట్ వచ్చే కాంపోనెంట్స్ వచ్చేసి ఏంటంటే పవర్ అండ్ ఎనర్జీ అనబడే కాన్సెప్ట్స్ని వస్తాయన్నమాట. అయితే ఒకసారి మనము మన రియల్ లైఫ్లో డే టు డే ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటుంటాయి అనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళేసి యూ వాంట్ టు బై వాట్ ఒక బల్బ్ని కొనాలనుకుంటాం. ఓకే, ఇప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత బల్బ్ కావాలి అని అంటే నీకు అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 100 వాట్ అని ఉంటుంది, ఒకటి 60 వాట్ అని ఉంటుంది. సో విచ్ బల్బ్ యూ విల్ టేక్, 100 వాట్ బల్బ్ ఆర్ 60 వాట్ బల్బ్? దట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మనకి బ్రైట్ లైట్ అవసరం ఉంది అని అనుకుంటే దెన్ యూ విల్ గో ఫర్ 100 వాట్, లేదు మామూలుగా కావాలనుకుంటే 60 వాట్ అని తెలుసు. సో ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు, ఇది తెలుసుకోవడానికి ఎవరికైనా తెలుసు. సో జనరల్గా ఎవరికైనా అంటే బై ఎక్స్పీరియన్స్ వి నో దట్ 100 వాట్ బల్బ్ అనేది ఇట్ గ్లోస్ హయ్యర్ దెన్ 60 వాట్ బల్బ్ అని చెప్పేసి తెలుసు. సో ఇక్కడ ఈ 100 వాట్ 60 వాట్ అంటే ఏంటి? పవర్. ఆ ఎలక్ట్రికల్ డివైస్, ఈ బల్బ్ అనబడే ఎలక్ట్రికల్ డివైస్ అవుతుందో దాని యొక్క పవరే ఆ 100 వాట్ ఆర్ 60 వాట్ అనేది మనకి చెప్తుందనమాట. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మనం రెగ్యులర్లీ ఎవ్రీ మంత్ వీ విల్ బీ పేయింగ్ వాట్ ఎలక్ట్రిసిటీ బిల్స్, కరెంట్ బిల్స్ పే చేస్తుంటాం అనమాట. సో ఆ కరెంట్ బిల్స్ అనేది ఏ బేసిస్ మీద నీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది? ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే, బయట ఒక మీటర్ ఉంటుంది, ఆ మీటర్లో సమ్ రీడింగ్ ఉంటుంది. లాస్ట్ మంత్ లెటెస్ట్ 100 అని లాస్ట్ మంత్ రీడింగ్ ఉంది. ఈ మంత్ రీడింగ్ తీసినప్పుడు లెటెస్ట్ రీడింగ్ ఈజ్ 150. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 50 యూనిట్స్. సో ఏం చెప్తాము, 50 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకున్నాము. దేర్ ఫోర్ 50 యూనిట్స్కి ఎంత టారిఫ్ ఉంటే దాని ప్రకారం బిల్లింగ్ అని చెప్పేసి మనం జనరల్గా చెప్తుంటాం కదా. సో ఏంటి ఆ యూనిట్? యూనిట్ ఏంటి? యూనిట్ అంటే ఇట్ ఈజ్ ఎ మెజర్మెంట్, కొలమానం. దేనికి? ఎలక్ట్రికల్ ఎనర్జీకి. సో ఇక్కడ పవర్ అంటున్నారు, ఎనర్జీ అంటున్నారు. బేసిక్ ఏంటంటే చాలామంది పవర్ అండ్ ఎనర్జీ రెండు కూడా పర్యాయ పదాలు, అంటే రెండు సేమ్ మీనింగ్ ఉన్న డిఫరెంట్ వర్డ్స్ కింద తీసుకుంటుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది కేస్. పవర్ అండ్ ఎనర్జీ అంటే టెక్నికల్గా ఆల్మోస్ట్ దగ్గర రిలేట్ చేయబడ్డ టర్మ్సే, కానీ రెండింటి యొక్క మీనింగ్, రెండింటి యొక్క ఎసెన్స్ అనేది డిఫరెంట్ అనమాట. ఈ ఎసెన్స్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు చాలా సన్నగా మంచిగా బ్రూస్లీ, అండ్ ఇంకొకడు వచ్చేసి సంబడి హూ ఇస్ ఫ్యాట్, లావుగా ఉన్నాడు. ఒకడు ఉన్నాడు బ్రూస్లీ కాకుండా ఎవడో సుమోలాగా ఉన్నాడు, రైట్? ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవడు ఎక్కువ బలవంతుడు ఎవరు అని అంటే మీరేం చెప్తారు? వీడే బలవంతుడు అని చెప్పి అంటారు. ఎందుకనంటే వీడు పెద్దగా ఉన్నాడు, వీడి దగ్గర ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనేది మన జనరల్ నోషన్ అనమాట. ఎస్, దట్ ఈస్ ట్రూ ఇన్ అ వే. ఎందుకనంటే ఇప్పుడు వీడి వెయిట్ అంటే నథింగ్ బట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ద్రవ్యరాశి. సో వీడి వెయిట్ ఎంత ఉంటుండొచ్చు? లెటెస్ట్ ఒక 100 kg వెయిట్ ఉండొచ్చు. వీడి వెయిట్ వచ్చేసి 100 kg. సో మాస్ 100 kg అని అనుకుందాం. వీడి వెయిట్ ఎంత ఉండొచ్చు? సమ్ 50 kgs ఉంటాడు వీడు. ఓకే, 50 kgs. సో బేస్డ్ ఆన్ అవర్ బేసిక్ అండర్స్టాండింగ్స్ అబౌట్ ఫిజిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్ ఎనీ సిస్టమ్ ఇన్ ది యూనివర్స్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్? మాస్. Higher the mass, higher the energy the body possesses. This much we know. సో ఆబ్వియస్లీ ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ ఎనర్జీ కలగవాడు? వీడే ఎనర్జీ కలవాడు, అంటే అత్యంత బలవంతుడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైటింగ్ మ్యాచ్ పెడితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. బలవంతుడు ఉండడం అనేది డిఫరెంట్, మ్యాచ్లో గెలవడం అనేది డిఫరెంట్. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే టైంలో మీ చుట్టూ కో ఆస్పిరెంట్స్ ఉంటారు, లేకపోతే మీరు అంతా కలిసి ఒక ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతున్నా కానీ, లేకపోతే ఒక గ్రూప్ స్టడీ చేస్తున్నా కానీ మీ ఫ్రెండ్స్ అంతా కూడా మీ గ్రూప్లో, మీ బ్యాచ్లో ఒక క్యాండిడేట్ ఉంటాడు హూ ఈజ్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇండివిజువల్. అంటే వాడికి అన్నీ తెలుసు, మీరు ఏ క్వశ్చన్ అడిగినా చెప్తుంటాడు, చాలా డైనామిక్గా బిహేవ్ చేస్తుంటాడు. బికాజ్ హీ నోస్ మెనీ థింగ్స్. మీకంటే ఎక్కువ తెలుసు. మీరు చూసి కూడా అనుకుంటారు, అబ్బో వీడికి చాలా తెలుసు,
రేపు ఎగ్జామ్ పెడితే మేబీ వీడే సెలెక్ట్ అవుతాడేమో అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ ద రిజల్ట్ మేబీ యూ విల్ బీ సెలెక్టెడ్ అండ్ నాట్ దట్ గై. వాట్ ఈస్ దాట్? సేమ్ కేస్ హియర్. ఇక్కడ ఏమంటున్నాను, బలవంతుడు వీడే బలవంతుడు, కానీ మ్యాచ్లో ఎవడు గెలుస్తాడు, దట్ ఐ విల్ డిఫైన్ నౌ. అది చెప్తాను ఎలా ఏం జరుగుతుంది అనేది. ఐ విల్ టెల్ యూ ద సేమ్ థింగ్ దట్ యూ కెన్ రిలేట్ టు యువర్ ప్రిపరేషన్ ఆల్సో. ఏంటనంటే వీడి దగ్గర 50 kgs ఉంది, వీడి దగ్గర 100 kg ఉన్నది. ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. లెట్ అస్ సే వీడి దగ్గర ఉన్న ఎనర్జీ కూడా నేను 50 joules ఎనర్జీ ఉందనుకుంటాను. జోల్స్ అంటే ఎనర్జీ యూనిట్స్ కదా, అది మీకు తెలుసు. వీడి దగ్గర 100 joules ఆఫ్ ఎనర్జీ ఉంది. ఎంత ఉంది? 100 joules ఆఫ్ ఎనర్జీ ఉన్నది. అయితే వీడు లైట్గా ఉండడం వల్ల వీడి మూమెంట్ అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వీడంతా మూమెంట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండదు. సో దానివల్ల ఏమైపోతుందనంటే ఇప్పుడు ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వీడొక పంచు, వాడొక పంచు, ఇద్దరు ఒకటేసారి ఒక పంచు వస్తున్నాయి అనమాట. ఓకే, ఇద్దరు పంచ్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు. ఇచ్చేటప్పుడు ఎవడి పంచులో ఎంత పవర్ ఉందన్నది మనకి ఇంపార్టెంట్. ఎవరికి ఎంత ఎనర్జీ ఉందన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటే పంచులో పవర్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. అయితే వీడు లైట్ ఉండడం వల్ల వీడి హ్యాండ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో వీడు లైట్గా ఉండడం వల్ల ఏంటంటే వీడు హీ కెన్ డెలివర్ మోర్ ఎనర్జీ ఇన్ ఎ గివెన్ టైం. అంటే వీడి పంచ్ పవర్ని ఎలా డిఫైన్ చేస్తామనంటే 10 joules per second. అంటే వీడు పంచ్ ఇచ్చేటప్పుడు అంటే వీడి బాడీ లోపల నుంచి పంచ్ రూపంలోనో కిక్ రూపంలోనో ఏదో విధంగా 10 joules ఆఫ్ ఎనర్జీ ఒక సెకండ్కి బయటికి పంపించగలడు. తన లోపల ఉన్న ఎనర్జీని పర్ సెకండ్ 10 joules ఆఫ్ ఎనర్జీని బయటికి తీయగలడు, పంచ్ రూపంలోనో కిక్ రూపంలోనో సమాధి అదవే. కానీ వీడు లేజీగా ఉండడం వల్ల, వీడు స్టబన్గా ఉండడం వల్ల మేబీ వీడు ఏదో విధంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ ద్వారా అంటే పంచో కిక్ ద్వారానో మేబీ హీ కెన్ స్పెండ్ 5 joules ఆఫ్ ఎనర్జీ పర్ సెకండ్. అంటే వీడి బాడీలో నుంచి కేవలం 5 joules ఆఫ్ ఎనర్జీని మాత్రమే బయటికి తీయగలడు. అదే పిసినారోడు అనమాట. దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి కానీ ఎక్కువ తీయలేడు అనమాట. వీడు తక్కువ ఉన్నాడు బట్ ఎక్కువగా స్పెండ్ చేయగలుగుతున్నాడు. అంటే తన లోపల ఉన్న ఎనర్జీని ఫాస్ట్గా తీయలేకపోతున్నాడు అనమాట. సో ఇద్దరు కనుక ఒకసారి ఒక పంచ్ ఇస్తున్నారు అనుకోండి ఒకరికొకరు, ఆ సెకండ్లో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎవడి పంచ్ పవరు, వీడి పంచ్ పవరా వీడి పంచ్ పవరా? డెఫినెట్లీ బ్రూస్ లీ పవర్ ఇస్ హై. ఎందుకంటే ఆ సెకండ్లో హీఈస్ అప్లయింగ్ 10 joules ఆఫ్ ఎనర్జీ ఆన్ హిమ్, వెరాజ్ హీఈస్ అప్లయింగ్ ఓన్లీ 5 joules ఆఫ్ ఎనర్జీ ఆఫ్ హిమ్. ఆబ్వియస్లీ వీడు పడిపోతాడు. అర్థమవుతుందా? సో దాన్ని మన భాషలో ఏమంటామనంటే స్టామినా అంటాం. ఎవడికి స్టామినా ఉందా లేదా, ఎనర్జీ ఉండడం డిఫరెంట్, స్టామినా ఉండడం డిఫరెంట్. అర్థమవుతుందా? ఈ స్టామినానే మన ఫిజిక్స్ భాషలో పవర్ అంటాము. అంటే ఒక బాడీ తన లోపల ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీని ఎంత ఫాస్ట్గా బయటికి డెలివర్ చేయగలుగుతుంది. లేదా అలా కూడా కాదు, ఎనర్జీ సోర్స్ ఎక్కడో ఉంది, అది ఎంత ఫాస్ట్గా తన లోపలికి అబ్జార్బ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బల్బ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. బల్బ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకొని లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ బయటికి ఇస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎంత ఫాస్ట్గా పర్ సెకండ్ ఎంత ఎనర్జీని తీసుకుంటుంది, ఎంత ఫాస్ట్గా తీసుకుంటుంది అనేది దాని పవర్ అని చెప్తున్నాను కదా. సో 100 watts అని అంటే ఏంటి? 1 watt. ఇప్పుడు ఈ జోల్ పర్ సెకండ్ అని అన్నాను కదా, అంటే ఎంత ఎనర్జీ పర్ సెకండ్, దాన్నే మనం వాట్స్ అని కూడా అంటాం అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఓకే అది వి విల్ రైట్ డౌన్ లేటర్ ఆన్, అంటే 1 joule per second ఈజ్ ఈక్వల్ టు 1 watt అనమాట. ఈ జోల్ పర్ సెకండ్ని మనము వాట్ అనబడి ఒక యూనిట్తోని డిఫైన్ చేస్తాం అనమాట. సో 100 watts అంటే ఏంటి? ఒక సెకండ్లో 100 joules ఆఫ్ ఎనర్జీని లైన్ నుంచి తీసుకుంటుంది ఈ బల్బ్. 60 watt బల్బ్ అంటే అదే సెకండ్లో 60 joules ఆఫ్ ఎనర్జీని మాత్రమే అది లోపల తీసుకుంటుంది. సో ఆబ్వియస్లీ దీని ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ది ఐడియా, ది డిఫరెన్స్ బిట్వీన్ ఎనర్జీ అండ్ పవర్. ఇప్పుడు పవర్ అండ్ ఎనర్జీ అంటే అసలు మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండకూడదు. అర్థమైందా? రైట్. సో వీ విల్ గెట్ ఇన్ టు ది డెఫినేషనల్ ఆస్పెక్ట్స్. సో దీన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్కి ఎలా రిలేట్ చేసుకోవాలని కూడా అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే యూట్యూబ్కి వెళ్ళి నా ఛానల్లో హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి, చిన్న చిన్న మోటివేషనల్ వీడియోస్. దాంట్లో నేను ప్రతిసారి నేను దీంతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో యూ కుడ్ బెటర్ వాచ్ దాట్. ఓకే. సో రేట్ అట్ విచ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ డెలివర్డ్ బై అన్ ఎలిమెంట్ అనేది పవర్ యొక్క డెఫినేషన్. చూడండి అదే చెప్తున్నాను. ద రేట్ అట్ విచ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ డెలివర్డ్ బై అన్ ఎలిమెంట్ ఈజ్ పవర్ ఆఫ్ దట్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ యొక్క పవర్. సో దీన్ని మ్యాథమెటికల్గా ఎలా డిఫైన్ చేస్తామనంటే పవర్ అంటే P ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎనర్జీ బై టైం అని చెప్తాం అనమాట. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఇన్ దట్ యూనిట్ టైం. సో మోర్ మ్యాథమెటికల్గా దీన్ని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తామనంటే
P ఈజ్ ఈక్వల్ టు dW/dt. dW అంటే ఏంటి? డబ్ల్యూ అంటే వర్క్ ఆర్ ఎనర్జీ అనేది మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ చదువుకుంటాం కాబట్టి. dW అంటే చేంజ్ ఇన్ వర్క్, చేంజ్ ఇన్ ఎనర్జీ. ఎనర్జీ చేంజ్ అవ్వడం అంటే ఏంది? ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అని అంటే ఏంది దాని మీనింగ్? అది ట్రావెల్ అవుతుంది, అది విత్ రెస్పెక్ట్ టు టైం అనేది ఫ్లో అవుతుంది అనేది ఆల్రెడీ మనం కరెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడే మనం చెప్పాను ఇదంతా కూడా. ఓకే, dW/dt అని చెప్పి కూడా చెప్పొచ్చు, వర్క్ బై టైం. ఓకే, చేంజ్ ఇన్ వర్క్ బై చేంజ్ ఇన్ టైం, చేంజ్ ఇన్ ఎనర్జీ బై చేంజ్ ఇన్ టైం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తానంటే నా ఇంజనీరింగ్ బ్రెయిన్ యూస్ చేసుకొని కొంచెం దీన్ని డిఫరెంట్గా మోడిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఏం చేస్తానంటే సింపుల్గా నేను dQని మల్టిప్లై చేస్తాను ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, మల్టిప్లైడ్ అండ్ డివైడ్ బై dQ చేస్తాను అనమాట. దిస్ సేమ్ థింగ్ని చేసేస్తే నాకు ఎలా స్ప్లిట్ చేసుకుంటానంటే దీన్ని dW/dQ ఇంటూ dQ/dt ఇలాగా నేను స్ప్లిట్ చేసుకుంటాను. చేసుకుంటే నాకు దీన్ని చూస్తుంటే మళ్ళీ నేను ఫ్లాష్ బ్యాక్ అంటే నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే అక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను? dW/dQ చేంజ్ ఇన్ వర్క్ బై చేంజ్ ఇన్ చార్జ్, అంటే వర్క్ డన్ ఆన్ చార్జ్ ఈజ్ వాట్? ఎనర్జీ ఈజ్ వాట్? వోల్టేజ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, వోల్టేజ్ అంటే ఏంటి? వర్క్ డన్ ఆన్ అ యూనిట్ చార్జ్. dQ/dt రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ విచ్ ఈస్ కరెంట్ ఐ. సో ఇక్కడ నుంచే వచ్చింది మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనబడే ఒక టర్మినాలజీ. సో ఈ పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని వచ్చింది కదా, ఈ పవర్ని ఏమంటారంటే, ఇక్కడున్న పవర్ని ఏమంటామంటే ఇన్స్టంటేనియస్ పవర్ అంటారు. ఇన్స్టంటేనియస్ పవర్ అని అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ ఇన్స్టంటేనియస్ పవర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్? వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ పవర్? సో పవర్ యూనిట్ ఏంటిది? సో ఎనర్జీ యూనిట్స్ గురించి రాస్తే ఎనర్జీ యూనిట్ వచ్చేసి జోల్స్, టైం యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. సో జోల్స్ పర్ సెకండ్ ఆర్ వాట్స్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ పవర్. అయితే పవర్ అంటే ఏంటి? వోల్టేజ్ ఇంటూ కరెంట్ అన్నాను. సో వోల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్, కరెంట్ యూనిట్స్ యాంపియర్స్. సో పవర్ యూనిట్స్ వోల్ట్ యాంపియర్స్ అని కూడా ఉంటుంది. బట్ ఈ వోల్ట్ యాంపియర్ అన్నబడి యూనిట్ పవర్కి సంబంధించిందేనా కానీ డీసీ సర్క్యూట్స్లో మనం యూస్ చేయము. అది మనం ఏసీ సర్క్యూట్స్లో డీల్ చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కాంప్లెక్స్ పవర్. బట్ ఫర్ నౌ జనరల్గా అంటే ఇన్ జనరల్ యూనివర్సల్గా పవర్ అంటే వాట్స్ ఆర్ జోల్స్ పర్ సెకండ్ అనేది దాని యూనిట్స్, అంతవరకు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఒక బల్బ్ యొక్క పవర్ 100 వాట్స్ అని చెప్పేసి నేను డిఫైన్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు మనకు ఒక జనరేటర్ కూడా ఉంటుంది. జనరేటర్ రేటింగ్ కూడా ఎట్లా ఉంటుంది? 100 వాట్స్ అని వాట్స్లోనే మనం డిఫైన్ చేస్తాం. ఎందుకంటే జనరేటర్ ఈజ్ ఆల్సో డెలివరింగ్ ఎనర్జీ. అంటే డెలివరింగ్ ఎనర్జీ అంటే ఎంతో కొంత స్పీడ్తో ఎనర్జీని బయటికి పంపిస్తుంది. సో దాని కూడా ఒక పవర్ ఉంటుంది. బల్బు ఎనర్జీని తీసుకుంటుంది, ఏదో కొంత స్పీడ్తో తీసుకుంటుంటుంది, దానికి ఒక పవర్ ఉంటుంది, 100 వాట్స్ అని చెప్పాను. అర్థమైందా? సో ఒక జనరేటర్ యొక్క రేటింగ్ ఎంత? 200 వాట్స్. ఓకే, బల్బ్ రేటింగ్ ఎంత అక్కడ ఉంది? 100 వాట్స్ అని అన్నాను. కానీ ఇక్కడ 200 వాట్స్ 100 వాట్స్ చూస్తుంటే నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు 200 వాట్స్ అనేది బల్బుకి కూడా ఉండొచ్చు కదా, మరి జనరేటర్కి ఉంది. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఈ పవర్ని మనము డిఫైన్ చేయడంలో ఒక 200 వాట్స్ 100 వాట్స్ అని డిఫైన్ చేసే పద్ధతిలోనే మనకి ఏ పవర్ ఏంటని తెలుసుకోవడానికి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది అనమాట. సో అక్కడే వచ్చింది అంటే అబ్జార్బ్డ్ పవర్, డెలివర్డ్ పవర్. ఇప్పుడు మనకి పవర్ 2 రకాలు. అంటే ఏంటంటే పవర్ తీసుకోబడుతుంది లేదా పవర్ డెలివర్ చేసే పవర్, ఎనర్జీ డెలివర్ చేస్తున్న ఎలిమెంట్ కూడా పవర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి, ఒక క్లారిటీ క్రియేట్ చేయడానికి మనకి ప్యాసివ్ సైన్ కన్వెన్షన్ అనే ఒక కాన్సెప్ట్ని మనము తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ ప్యాసివ్ సైన్ కన్వెన్షన్లో ఏం చేస్తామనంటే మనకి పవర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఏంటా పవర్? ఒకటి వచ్చేసి అబ్జార్బ్డ్ పవర్ అన్నాం, ఇంకోటి వచ్చేసి డెలివర్డ్ పవర్ అన్నాం. రెండింటి యొక్క మీనింగ్ మీకు తెలుసు కదా. సో ఎప్పుడైనా కానీ ఒక ఎలిమెంట్లో ఒక బల్బ్ లాంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎనర్జీని తింటుంది. సో దాని ఎనర్జీని మనం డిఫైన్ చేసేటప్పుడు, దాని పవర్ని మనం డిఫైన్ చేసేటప్పుడు పాజిటివ్ వాల్యూస్తో డిఫైన్ చేస్తాం అనమాట. ఏం చేస్తాము? పాజిటివ్ వాల్యూస్తో డిఫైన్ చేస్తాం అనమాట. సో అబ్జార్బ్డ్ పవర్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ డెలివర్డ్ పవర్ అనేది నెగిటివ్ వాల్యూస్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక జనరేటర్ యొక్క పవర్ ఎంత? 200 వాట్స్ అని అంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. -200 వాట్స్ అనడం అనేది కరెక్ట్. ఎందుకు? మైనస్ ఇండికేట్స్ వాట్? డెలివర్డ్ పవర్. 200 వాట్సే, దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. కానీ అది డెలివరింగా అబ్జార్బింగ్ అన్న క్లారిటీ మనకు కావాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది. బట్ ఒక ఎలిమెంట్ని చూడంగానే అది అబ్జార్బ్ చేసుకుంటుందా, డెలివర్ చేసుకుంటుందా, ఎలా మనము చెప్పేది ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ ఉంది, నా ఫోన్ బ్యాటరీ ఉంది అనుకుందాము. ఓకే, ఈ ఫోన్ బ్యాటరీ సమ్ ప్లస్ అండ్ మైనస్. ఈ ఒక ఫోన్ బ్యాటరీ అనేది
ఎనర్జీ డెలివరింగ్ గాను ఎనర్జీ అబ్జార్ప్షన్ గాను పనిచేస్తుంది, అవునా కదా? అవును. ఎప్పుడు ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ లోపలికి ఎనర్జీ పోతుంది, అవునా? ఛార్జింగ్ తీసేసినప్పుడు రెగ్యులర్గా బ్యాటరీ నుంచి ఎనర్జీ నీ ఫోన్కి సప్లై అవుతుంది కదా. మరి బ్యాటరీని మరి ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా, అది ఎలా మనం డిఫైన్ చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో దానికోసమే ఇప్పుడు చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, పవర్ అబ్జార్బ్డ్ అండ్ డెలివర్కి సంబంధించింది. ఒక ఎలక్ట్రికల్ ఎలిమెంట్ ఉంటుంది, ఏదైనా ఒక ఎలిమెంట్, దీని లోపల ఏదైనా ఉండొచ్చు, బ్యాటరీ ఉండొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. ఎలక్ట్రికల్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక 2 టెర్మినల్స్ కలిగినటువంటి ఒక పరికరం, ఒక డివైస్ విచ్ కెన్ యాక్సెప్ట్ అ వోల్టేజ్ అక్రాస్ ఇట్ అండ్ కరెంట్ త్రూ ఇట్. తన ద్వారా కరెంటుని పాస్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం దానికి అక్రాస్గా ఒక వోల్టేజ్ని కూడా పెట్టడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. అదే ఒక ఎలిమెంట్ అనమాట, రైట్? సో ఈ ఎలిమెంట్కి వోల్టేజ్ ఇచ్చాము ఈ 2 టెర్మినల్స్కి అక్రాస్గా, అంటే వోల్టేజ్ అంటే ప్లస్ అండ్ మైనస్ పొలారిటీ ఉంటుంది, అది మనకు తెలుసు. సో ఇది ప్లస్ మైనస్ వోల్ట్స్ మనము ఈ ఎలిమెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ఎలిమెంట్ లోపలికి కరెంట్ అనేది జనరల్గా ఫ్లో అవడం జరుగుతుంది. సో కరెంట్ అనేది ఇప్పుడు మనం 2 డైమెన్షన్స్లో చూపిస్తున్నాం కాబట్టి కరెంట్ యొక్క డైరెక్షన్ని మనం ఇలా పోతుందని ఇలాగైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లేదా ఇలా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కరెంట్ కదా. కరెంట్ అనేది ఈ విధంగా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ కేస్ వేర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్, రైట్? ప్లస్ మైనస్ వోల్ట్స్. ఓకే, కరెంట్ ఇలా వెళ్ళొచ్చు, ఎలిమెంట్ లోపల నుంచి ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎస్. ఇప్పుడు ఇలాంటి కండిషన్స్లో మనము పవర్, ఈ ఎలిమెంట్ అనేది పవర్ తీసుకుంటుందా లేదా పవర్ని ఇస్తుందా అని మనం చెప్పడానికి ఏం చేయాలంటే పాజిటివ్ పొలారిటీని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ వోల్టేజ్ యొక్క పాజిటివ్ పొలారిటీని రెఫరెన్స్ తీసుకొని విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ పొలారిటీ ఆ కరెంట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది అనేది చూడాలి. ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద పాజిటివ్ పొలారిటీ ఆర్ లీవింగ్ ద పాజిటివ్ పొలారిటీ అనేది చూడాలి. సో ఇప్పుడు ఈ కరెంట్ని చూద్దాం. ఈ కరెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ది పాజిటివ్ పొలారిటీ అండ్ లీవింగ్ అవుట్, అవును కదా? ఈ ఎలిమెంట్ యొక్క పాజిటివ్ పొలారిటీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ లీవింగ్ ద పాజిటివ్ పొలారిటీ ఆఫ్ ద ఎలిమెంట్. ఇక్కడ చూడండి, కరెంటు ఈజ్ గోయింగ్ టువర్డ్స్ నెగిటివ్, అంటే యాక్చువల్గా అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది కదా కరెంటు, ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఎంటర్డ్ ది పాజిటివ్ పొలారిటీ ఆఫ్ ద ఎలిమెంట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్. అర్థమవుతుందా? హియర్ ఇట్ ఈస్ లీవింగ్ ద పాజిటివ్ పొలారిటీ, హియర్ ఇట్ ఈస్ లీవింగ్ ద positive polarity, here it is entering the positive polarity. That means ఎప్పుడైనా కానీ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ద పాజిటివ్ పొలారిటీ అంటే అది తింటుంది, అంటే పవర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో దిస్ ఎలిమెంట్ రైట్ నౌ ఈజ్ వాట్? అబ్జార్బింగ్ పవర్. ఓకే, ఎప్పుడైనా కానీ పాజిటివ్ పొలారిటీ నుంచి బయటికి వోల్టేజ్ కరెంట్ వెళ్తుంది అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ డెలివరింగ్ పవర్. సో ఇక్కడ చూడండి, అబ్జార్బ్డ్ పవర్ పాజిటివ్ పొలారిటీ అని అంటే ఏంది? దీనికి ఏమని రాయొచ్చు ఎక్స్ప్లెనేషను? కరెంట్ ఎంటర్స్ పాజిటివ్ టెర్మినల్ అని చెప్పొచ్చు. డెలివర్డ్ పవర్ అంటే ఏం చెప్పొచ్చు? కరెంట్ లీవ్స్ పాజిటివ్ టెర్మినల్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ రూల్స్ ఆఫ్ ప్యాసివ్ సైన్ కన్వెన్షన్, ప్లీజ్ బేర్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఇక్కడతోనే కాదు, పవర్కి ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ అనాలిసిస్ ఉన్నాయి. బట్ వెన్ వీ యాక్చువల్లీ ఎంటర్ ఇన్ టు ది ఓమ్స్లా కానీ లేకపోతే ఈ ఎలిమెంట్స్ గురించి నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్లో చూస్తారు కదా, ఐ విల్ గెట్ ఇన్ టు మచ్ డీపర్ ఆస్పెక్ట్స్ అబౌట్ పవర్, దాన్ని డిఫైన్ చేయడం అనేది. దెన్ యూ విల్ ఎంజాయ్ మచ్ మోర్. బట్ నౌ ఐఎమ్ జస్ట్ డీలింగ్ అబౌట్ ది బేసికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పవర్, రైట్? ఓకే, ఇప్పుడు ఒక 3 కేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్ వీ విల్ ట్రై టు డూ వెదర్ ద పవర్ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ డెలివర్డ్ అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్కి సమ్ వోల్టేజెస్, కరెంట్, దాని డైరెక్షన్స్, వాల్యూస్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివెన్ ఆన్ ది బోర్డ్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ అండ్ కామెంట్ వెదర్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ పవర్ ఆర్ డెలివర్డ్ పవర్ అనేది నా క్వశ్చన్. సో జనరల్గా వీ నో దాట్ వాట్ ఈస్ పవర్? పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో వాట్ ఈస్ ద వోల్టేజ్? 4 volts. And what is the current? 3 amperes. So 4 into 3, 12 watts is the power అని చెప్పొచ్చు. హ్యాపీ. బట్ నౌ ది క్వశ్చన్ ఈస్, ఇట్స్ నాట్ జస్ట్ 12 watts ప్లస్ ఆర్ మైనస్ అనేది డిఫైన్ చేయాలి. అబ్జార్బ్డ్ ఆర్ డెలివర్డ్ అనేది మనం డిఫైన్ చేయాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ? టేక్ కేర్, లుక్ ఎట్ ది పాజిటివ్ పొలారిటీ అండ్ అబ్జర్వ్ ది కరెంట్ డైరెక్షన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? కరెంట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద పాజిటివ్ పొలారిటీ. అంటే వాట్ ఈస్ ఇట్ మీన్? It is absorbing the power. That means it is just 12 watts plus 12 watts. Okay, ఇది absorbed power. ఇప్పుడు ఇక్కడ చూడండి. Now what is the power of this element? Power of this element is 4 into 3, 12 watts only.
Plus or minus is my question. Look at the positive polarity. Now if you look at the positive polarity, what is the current? Current is coming like this. It is what? Leaving the positive polarity. Ante idi delivering the power. So it is delivered power. So delivered power means it should be minus 12 watts. Okay, it's not just 12 watts, it should be minus 12 watts. Come back here. This element. Positive polarity, negative polarity. Okay, positive polarity, negative polarity. But once look at the voltage here, there is a little confusion. Minus 4 volts. Minus 4 volts. ఎప్పుడైనా కానీ వోల్టేజ్ అనేది మైనస్లో ఇచ్చాడంటే వాడు ఇచ్చిన టెర్మినల్స్ రాంగ్ అన్నట్టు. ఆల్రెడీ మనం వోల్టేజెస్లో డీల్ చేసినప్పుడు చూసాం దీని గురించి. సో ఇఫ్ ఇట్ ఈస్ minus 4 volts, then I can write this is minus plus 4 volts like this. I can write minus plus 4 volts. Just please bear this point in mind. Now current ఏమవుతుంది? Leaving the positive polarity. So this is delivering power. So minus 12 watts is the power of this element. Understood? This is very very important concept. Okay, next thing వచ్చేసి ఏంటంటే every circuit you can write down parallelly after this one. Okay, every electrical circuit obeys law of conservation of energy. Every electrical circuit obeys law of conservation of energy. Law of conservation of energy అంటే ఏంటి? Net energy in any system will be equal to 0. Net energy is 0 means net power will be also 0. So దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో నెట్ పవర్ వుడ్ బి ఈక్వల్ టు 0. వాట్ డూ యూ మీన్ బై నెట్ పవర్ అంటే అబ్జార్బ్డ్ పవర్ వుడ్ బి ఈక్వల్ టు డెలివర్డ్ పవర్. Every electrical circuit what? The entire universe operates on this principle. అంటే ఒక సర్క్యూట్లో ఎంతైతే ఎనర్జీ మనం ఇంజెక్ట్ చేస్తాం, ఎంత పవర్ అయితే మనం డెలివర్ చేస్తామో ఖచ్చితంగా అంతకంత పవర్ యూటిలైజ్ అయిపోతుంది. సమ్ ఆర్ ది అదర్ వే పవర్ మిగిలిపోయే ఛాన్స్ ఉండదు. లేకపోతే మీరు తక్కువ పవర్ ఇస్తే ఎక్కువ వెలగడం అనేది ఉండదు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సేస్ అండ్ పవర్ ఒబేస్ దిస్ వన్. సో మన కొన్నిసార్లు క్వశ్చన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ పవర్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ డెలివర్డ్ అనబడే పాయింట్ పైన కూడా మనకి కొన్ని డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. దట్ వీ విల్ సీ నాట్ రైట్ నౌ బట్ అట్ సమ్ అదర్ పాయింట్ ఆఫ్ దిస్ కోర్స్ వేర్ మనం స్పెసిఫిక్గా కొన్ని ప్రీవియస్ ఎంసీక్యూస్ డీల్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు మైండ్. బట్ ఐ డోంట్ థింక్ వీ రీడ్ అన్ ఎంసీక్యూ రైట్ నౌ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ అ వెరీ ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఓకే, సో హ్యావింగ్ డన్ విత్ ద పవర్, నౌ వీ విల్ సీ వాట్ ఈజ్ ఎనర్జీ. సో ఎనర్జీ మీన్స్ వాట్? ఫస్ట్లోనే చెప్పాను, ఎవడు బలవంతుడు, హూ ఈజ్ హ్యావింగ్ మోర్ కెపాసిటీ తన లోపల ఆ పని చేయడానికి, కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ వాట్ ఎనర్జీ మీన్స్. 100 kgs ఉంది మన దగ్గర, ఏం లాభం? ఈజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ కెపాసిటీ టు డూ వర్క్. దట్ ఈస్ వాట్ ఎనర్జీ మీన్స్. సో ఎనర్జీ ఈజ్ సింప్లీ కెపాసిటీ టు డూ వర్క్ అండ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో యూనిట్స్ ఈజ్ వాట్? వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ joules or simply J. Okay, joules or J. General in physics. When you come to electrical engineering దగ్గరికి వచ్చేసరికి మనం జోల్స్ అనేది సాధారణంగా వాడము, బట్ వీ విల్ యూస్ ఓకే వాట్ యూనిట్ అంటే యూ జస్ట్ కమ్ బ్యాక్ హియర్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఐ కెన్ రైట్ వాట్ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. సో ఒక్కసారి దీన్ని బట్టి ఒకసారి ఎనర్జీ యొక్క యూనిట్స్ని రాయాలనుకుంటే పవర్ యూనిట్స్ వచ్చేసి వాట్స్, టైమ్ యూనిట్స్ వచ్చేసి సెకండ్స్. సెకండ్స్ ఆర్ నాట్ SEC, it is just S. Okay, or I can write energy unit is joules or watt seconds. సో మనము కమర్షియల్ ఎలక్ట్రికల్ వరల్డ్ అంటే రియల్ వరల్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెజర్మెంట్ చేయడం అనేది వాట్ సెకండ్లో చేయం, కానీ వీ విల్ టేక్ మల్టిపుల్ యూనిట్స్ ఆఫ్ వాట్స్ అండ్ సెకండ్స్, పవర్ అండ్ టైం. సో వాట్స్ని మనం ఏం తీసుకుంటామంటే కిలో వాట్స్ తీసుకుంటాం. కిలో వాట్ అంటే 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 watts. అండ్ సెకండ్స్ ప్లేస్లో అంటే టైంలో మనం హవర్ తీసుకుంటాం. 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 60 minutes into 60 seconds, 3600 seconds. సో జనరల్గా యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ రియల్ వరల్డ్ ఈజ్ కిలోవాట్ హవర్. సో 1 కిలోవాట్ హవర్ని ఏమంటామంటే 1 యూనిట్ అని అంటాం. 1 యూనిట్ ఆఫ్ ఎనర్జీ, 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే మన కరెంట్ బిల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 50 యూనిట్లు 100 యూనిట్లు అని అంటాం కదా. 50 యూనిట్లు 100 యూనిట్లు ఏంటి? కిలోవాట్ హవర్స్. 50 యూనిట్లు అంటే 50 కిలోవాట్ హవర్స్. ఓకే, ఒక హవర్లో ఎన్ని కిలోవాట్స్ పవర్ని
మనము అప్లై చేస్తాం ఆ సిస్టమ్ పైన అనేది ఆ ఎనర్జీ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క యూనిట్స్, సో యూనిట్స్ సంబంధించిన కాన్సెప్ట్ ఇది. సో మనము ఎనర్జీ యొక్క యూనిట్స్ని జోల్స్ అని చెప్పొచ్చు, లేదా వాట్ సెకండ్ అని చెప్పొచ్చు, లేదా కిలో వాట్ హవర్ అని చెప్పొచ్చు, వాట్ సెకండ్, ఇవన్నీ కూడా యూనిట్స్ ఆఫ్ ఎనర్జీయే. దీంట్లో ఇంకా మల్టిపుల్ కన్వర్షన్స్ కూడా చేయొచ్చు. ఏంటి ఆ మల్టిపుల్ కన్వర్షన్స్ అని అంటే, వాడు ఏమంటాడంటే, వాడు కొన్నిసార్లు మనకి 1 కిలోవాట్ హవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జోల్స్ అని చెప్పి కూడా అడుగుతాడు. హౌ మెనీ జోల్స్ అని అడుగుతాడు. ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటి, మనకు తెలిసింది ఏంటంటే 1 వాట్ సెకండ్, ఓకే, 1 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 జోల్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జోల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సెకండ్, రెండు ఒకటే కదా. సో 1 వాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 జోల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ 1 వాట్ సెకండ్ని 1 కిలోవాట్ హవర్ కింద కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలంటే వాట్ని కిలోవాట్ చేయాలి, సెకండ్స్ని హవర్స్ కింద చేయాలి. సో వాట్స్ని కిలోవాట్స్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. అంటే వాట్స్ పక్కన ఒక 1000 పెట్టగలిగితే దాన్ని 1 కిలోవాట్ అని రాయొచ్చు కదా. సో నేను ఏం చేస్తాను, దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ నేను 1000తోనే మల్టిప్లై చేస్తాను. దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ నేను 1000తో మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది, ఇక్కడ 1000 వాట్ సెకండ్ అయిపోతుంది, 1000 జోల్స్ అయిపోతుంది. సో 1000 వాట్ సెకండ్స్ నేను ఏం చేయొచ్చు, ఐ కెన్ రైట్ ఇట్ లైక్ 1 కిలోవాట్ సెకండ్. సో 1 కిలోవాట్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1000 జోల్స్ అని చెప్పేసి రాసేస్తాను ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ నేను సెకండ్స్ని హవర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకి ఆల్రెడీ తెలుసు 1 హవర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్, 3600 సెకండ్స్. సో నేను సెకండ్స్ పక్కన ఒక 3600 పెట్టేస్తే దాన్ని ఒక హవర్ కింద రాసేయచ్చు కదా. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మల్టిప్లై ది ఎంటైర్ ఎక్స్ప్రెషన్ విత్ 3600. సో సెకండ్స్ 3600తో మల్టిప్లై అయిపోయింది, ఏమైపోతుంది ఇక్కడ సైడ్ 1 కిలోవాట్ హవర్ అయిపోతుంది. ఇది 1000 ఇంటూ 3600 ఏమని రాయొచ్చు, 36 ఇంటూ 10⁵ జోల్స్ అని చెప్పి రాయొచ్చు కదా. సో దట్ ఈస్ వాట్ 1 జోల్ ఈజ్ ఈక్వల్ టు 36, 1 కిలోవాట్ హవర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 10⁵ జోల్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ వెరీ ఫండమెంటల్ థింగ్, బట్ యెట్ సమ్ టైమ్స్ ఎస్ఎస్సి జేఈ కానీ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దే డూ ప్రిఫర్ టు ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ కన్వర్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, రైట్, ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పవర్ యొక్క యూనిట్స్ వాట్స్ ఇంటూ టైం అని అన్నాను. సో పవర్ మీన్స్ వాట్, వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తాం ఇక్కడ. ఓకే, వోల్టేజ్ ఇంటూ కరెంట్ అని చెప్పని అన్నాం కదా పవర్ అంటే. సో ఐ కెన్ రైట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. So this is also unit of energy. This is also another formula for energy. Another way of defining energy is from this formula. Come back to this formula and from this dW ni separate cheyandi. So dW is equal to, I can write dP into dt. So if you integrate on both sides, what I am going to get, I will get dW ni integrate chesthe total energy vachestundi. Integration of power with respect to time. So energy is nothing but time integral of power, instantaneous power, not just power, instantaneous power. Okay, energy is equal to time integral of instantaneous power. So this is entirely the concept about power and energy. Okay, so in the next session, in the next video, very short video it is going to be there, we will discuss some problems, chinna questions, very small questions on voltage and power and energy concept. అంటే లాస్ట్ వీడియోలో we have discussed about voltage కదా. సో దానికి సంబంధించిన అండ్ పవర్ అండ్ ఎనర్జీ సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని we will discuss. Okay, thank you for watching.